వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. వైసీపీకి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగిస్తామన్న జగన్. ప్రజల భూములపై జగన్కు హక్కు ఉందా? ఎన్నికల్లో సింపతి కోసం ప్రాధేయపడుతున్నారన్న బాబు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు మార్చాలని చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ధ్వజం. అప్పుడు కల్వకుంట్ల కుటుంబం, ఇప్పుడు గాంధీ కుటుంబం. ఏం మార్పు వచ్చిందో రేవంత్ సమాధానం చెప్పాలన్న కిషన్. అబద్ధాల హామీలతో కాంగ్రెస్ మోసం చేస్తోంది. ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్న హరీష్ రావు. రాయబరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్. ఓటమి భయంతోనే అమేధీ స్థానాన్ని విడిచి వెళ్లారని మోడీ సెటైర్లు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 732, నిఫ్టీ 168 పాయింట్ల నష్టం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాచలం వద్ద ఏపీలో విలీనమైన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో కలుపుతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని తెలిపారు. లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మేనిఫెస్టోను విడుదల చేసింది. 5 న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీలు అనే పేరుతో మేనిఫెస్టోను రూపొందించింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఈ మేనిఫెస్టో తెలుగు కాపీని విడుదల చేశారు. యువత, రైతులు, మహిళలు, కార్మికులకు న్యాయం చేసేలా మేనిఫెస్టో ఉందని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. రాష్ట్ర అవసరాలు ఆలోచించి మరీ మేనిఫెస్టో తయారు చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 4 సైనిక పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నిర్మిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మరి భద్రాచల దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న మరి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామాలు అయిన ఏటవాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నెగూడెం మరియు పిచ్చుకులపాడులో తిరిగి తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయడానికి ఈరోజు ఇవన్నిటికీ సంబంధించి ప్రధానమైన 23 మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు అనేక సందర్భాల్లో చర్చించి కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మరి కేంద్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కు సంబంధించిన పెద్దలు చిదంబరం గారితో కూడా చర్చించి ఇవి ప్రధానమైన అంశాలు. మరి భద్రాచల దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న మరి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రాలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్కు ఈ ఎన్నికల్లో నిలబడే నైతిక అర్హత లేదని, బీఆర్ఎస్కు ఓటు అడిగే హక్కు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొప్పుల ఈశ్వర్ను బీఆర్ఎస్ పార్టీ ఏ దిక్కులేక పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టిందన్నారు. బీఆర్ఎస్ నాయకుడు మొన్నటి వరకు మంత్రిగా, అంతకంటే ముందు ఎమ్మెల్యేగా కొప్పుల ఈశ్వర్ మీకు తెలియని వాడు కాదు, మీరు చూడనోడు కాదు, ఆయన వ్యవహారం మీకు తెలియనోడు కాదు. ఆయన ఎట్లుండేనో, ఏమి చేసానో, మొన్నటి జరిగిన శాసనసభ ఎన్నికల్లో లక్ష్మణ్ కుమార్ గెలిచినా కలెక్టర్ కాళ్ళు పట్టుకొని ఎట్లా లక్ష్మణ్ కుమార్ ఓడిపోయిందని ఆయన గెలిచిండని ప్రకటించుకున్నా ఈ ఎన్నికల్లో మీరు బండకేసి కొట్టి ఇవాళ లక్ష్మణ్ కుమార్ని గెలిపించారు. ఇవాళ టీఆర్ఎస్ కు నిలబడేటోడు లేక మన ధర్మపురి ప్రజలు తిరస్కరించి ఓడగొట్టిన కొప్పుల ఈశ్వర్ని ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. 25 ఏళ్ల నుంచి దాదాపుగా మీరు చూస్తూనే ఉన్నారు ఆయన వ్యవహార శైలి, ఆయన విధి విధానాలు. బీఆర్ఎస్ కు, కొప్పుల ఈశ్వర్ కు ఈ ఎన్నికల్లో నిలబడడానికి నైతిక హక్కు లేదు. బీఆర్ఎస్ కు ఓటు అడిగే నిజాయితీ లేదు.
బీఆర్ఎస్ నాయకుడు మొన్నటి వరకు మంత్రిగా అంతకంటే ముందు ఎమ్మెల్యేగా 6 గ్యారెంటీలు రుణమాఫీ అమలు చేస్తే సిద్దిపేటలో రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ గడువు దాటిపోయినా పత్తా లేదన్నారు. ఇప్పుడు ఆగస్టు 15లోగా చేస్తామని చెబుతున్నారని హరీష్ విమర్శించారు. పదవుల కోసం చిల్లర రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదన్నారు. రాష్ట్రాన్ని తెచ్చింది సిద్దిపేటనే, తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్ అని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని రేవంత్ చెప్పడం పచ్చబద్ధమన్నారు హరీష్ రావు. రాష్ట్రాన్ని తెచ్చింది కూడా సిద్దిపేట కదా. రావడానికి కారణం కేసీఆర్, తెలంగాణ రావడానికి కారణం మన సిద్దిపేట. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే కూడా అది సిద్దిపేట పుణ్యమే. ఎందుకంటే గత 10 ఏళ్ళు ఏం మాట్లాడిండినా ఇదే రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకేనా, మొత్తం మెదక్ జిల్లానే అభివృద్ధి జరుగుతుందని కొన్ని 100 సార్లు మాట్లాడిండు, ప్రశ్నించిండు. ఇప్పుడేమో అభివృద్ధి జరగలేదు అంటాడు. మరి ఏది నిజం? నువ్వు మొన్నటిదాకా మాట్లాడింది మర్చిపోయినట్టు, కొంత మతిమరుపు వ్యాధి ఉన్నట్టుంది. అందుకే ఇప్పుడు అభివృద్ధి జరగలేదని మళ్ళీ కొత్త పాట పాడుతున్నావు. ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు వస్తా అన్నాడు. నేను స్వాగతిస్తున్నా ఆయన వ్యాఖ్యలను. నాకేం ఎమ్మెల్యే పదవి కంటే నాకు పెద్ద నీలాగా పదవుల కోసం పార్టీలు మార్చుడు, పదవుల కోసం అబద్దాలు ఆడుడు, పదవుల కోసం విలువలు లేని చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాటు లేదు. ఎథిక్స్ తో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడమే నాకు అలవాటు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో మార్పు వచ్చిందని చెబుతున్న ముఖ్యమంత్రి ఏం మార్పు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో కేవలం కల్వకుంట్ల కుటుంబం పాలన పోయి సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చిందని విమర్శించారు. ఇదేనా వచ్చిన మార్పు అని నిలదీశారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెంక మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఇన్ని రోజులు కేసీఆర్ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో పెంక మీద మనం నలిగిపోయేటువంటి వాళ్ళం. ఈరోజు పెంకలో నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టుగా తెలంగాణ ప్రజల బ్రతుకుల్లో మార్పు వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ పాలనలో మెరుగైనటువంటి మార్పు రాలా. వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు మార్పు వచ్చిందని. 28,942 ఉద్యోగాల భర్తీ అన్నాడు. నాకైతే అర్థం కాలేదు. మరి ఈ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇచ్చారా? పరీక్షలు ఏమైనా వీళ్ళు నిర్వహించారా? లేక ఫలితాలు ఏమైనా ప్రకటించారా? ఇంటర్వ్యూస్ ఏమైనా చేశారా? ఈరోజు గత ప్రభుత్వం చేసి పెండింగ్లో ఉన్నటువంటివి వీళ్ళు వచ్చిన తర్వాత రెడీ ఉన్నటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఈయన ఖాతాలు వేసుకుంటున్నాడు. ఈరోజు ప్రజల పరిస్థితి ఏంటంటే, తెలంగాణ ప్రజల పరిస్థితి కొండనాలికకు మందేస్తే. గెలుపు కోసం కాంగ్రెస్ అబద్ధాలతో అడ్డదారులు తొక్కుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. రిజర్వేషన్లపై కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను అనేకసార్లు అవమానించిందని ఆరోపించారు. సీఎం హోదాలోనూ రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ రిజర్వేషన్ల ప్రతిపాదనలు నెహ్రూకు నచ్చలేకనే ఓడించారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే అంబేద్కర్కు గౌరవం పెంచిందన్నారు. దళితులు, ఆదివాసులకు అధికారం అందించిన ఘనత బీజేపీదే అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాంపింగ్ కేసును నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ యూటీ కావాలని కేటీఆర్ కోరుకుంటున్నారని లక్ష్మణ్ చెప్పారు. అని చెప్పి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ 4% ఇస్తానది, నేను 12% రిజర్వేషన్లు ఇస్తాను ముస్లిమ్స్. కానీ బీరాలు బలికి ఏ రకంగా ప్రజలను వంచి మోసం చేసి దగా చేశారో 10 సంవత్సరాలు ప్రజలు చూశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదే అబద్ధాల ప్రచారంతో రిజర్వేషన్లను భారతీయ జనతా పార్టీ తొలగిస్తుందని పచ్చి అబద్ధాలను రోజువారీగా ప్రచారం చేస్తూ ఏ రకంగా ఇవాళ మరి మైనార్టీ రిజర్వేషన్లకు ఒత్తాసు పలుకుతున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు 9 సంవత్సరాల తర్వాత మరి కేసీఆర్కు మరి ఆ గర్వం పెరిగి అహంకారంతో మరి అధికార మదంతో ఆనాడు విర్రవీగితే కనీసం కేసీఆర్కు 9 సంవత్సరాలు పట్టింది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు 9 నెలలు కూడా గడవకముందే ఇవాళ అదే అహంకారం నిలువెల్లా ఇవాళ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మీరు మీ అసలు యాక్చువల్లో మీ డిఎన్ఏ కాంగ్రెస్ డిఎన్ఏ కాదు. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల అది ముసలి కన్నీరు కార్చడమే ఓటు బ్యాంక్ రాజకీయాల పార్టీ. ఇవాళ ముస్లింల ఓట్ల కోసం తెలంగాణలో
ఏ రకంగా పోటీ పడి గతంలో కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హిందువుల మనోభావాలపై దాడులు చేస్తూ ఉన్నారు. మీరు మెజారిటీ ప్రజలపైన ఏ రకంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా గాయపరిచే విధంగా మీ వ్యాఖ్యలు ఇవాళ మొత్తం సమాజం గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి గారు నడుస్తూ ఉన్నారు. అంతకు పూర్వం వైఎస్ రాజశేఖర గారు వారు బీసీల యొక్క రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు కట్టబెట్టిన చరిత్ర ఆ చారిత్రాత్మకమైన తప్పిదం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేస్తే హైకోర్టు మొట్టికాయలు వేసి దాన్ని కొట్టివేసింది. ఆ తర్వాత భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని అన్నారు కాంగ్రెస్ నేత మధు యాష్కి. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిందన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని ఆయన విమర్శించారు. దేశంలో మోడీ ట్యాక్స్ నడుస్తుందని చెప్పుకొచ్చారు. దేశంలో మోడీ ఎలాంటి అభివృద్ధి చేసిందేమీ లేదని, అందుకే చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారంగా ప్రతి పౌరుడికి సమాన హక్కు, భావ స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ రిలీజన్, సమాన హక్కులు కల్పించింది భారత రాజ్యాంగం. మరి భారత రాజ్యాంగం ఉన్నది కాబట్టి ఆర్టికల్ 3 ప్రకారంగా ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ కూడా ఏర్పడగలిగింది. లేక నరేంద్ర మోదీ గారు ఓబీసీ అని చెప్పుకునే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాగలిగినాడు. స్వతంత్రం వచ్చినాక సైన్యం చేతిలో పోకుండా పాకిస్తాన్ ఇండియా ఏకకాలం ఏర్పడినా కూడా సైన్యం చేతిలో పోకుండా ప్రజాస్వామికంగా పరిపాలించేటట్టుగా జవాబుదారీ ఉండేటట్టుగా భారత రాజ్యాంగం రచించడం జరిగినది. ఇవాళ భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడింది. భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని గుర్తించాలని మీకు వినతి చేస్తా ఉన్నాను. ఇవాళ ఒక్క నెల ఓపిక పట్టండి. తమ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం పెడతా, వాలంటీర్లు మళ్లీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారని అన్నారు సీఎం జగన్. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్తు, జగన్కు ఓటేస్తే పథకాల కొనసాగింపు అవుతాయని, బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేనన్నారు. 1000 రూపాయల పెన్షన్ను 3000 చేసింది తామేనని, 39 లక్షల మందికి మాత్రమే బాబు పెన్షన్ ఇచ్చాడని తెలిపారు. లంచాలు, వివక్ష లేకుండా ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తున్నామన్నారు. చంద్రబాబు చేసేవన్నీ చెప్పేవన్నీ మాయమాటలు, కుట్రలన్న ఆయన అప్పుడే సూపర్ 6లో పెన్షన్ హామీని ఎత్తేశాడన్నారు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని ఎద్దేవా చేశారు. అవ్వా తాత, ఒక నెల ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖు దాకా ఓపిక పట్టండి. మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే నా మొట్టమొదటి సంతకం మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వ తాతకు చెప్తా ఉన్నా. మళ్ళీ జూన్ 4వ తారీఖున ఆ అవ్వ తాతల ఇంటికి మళ్ళీ వాళ్ళ మనవల్లగా, వాళ్ళ మనవరాళ్ళగా మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతలకు చక్కటి చిరునవ్వులతో సూర్యోదయాని కంటే ముందే వాళ్ళ ఇంటికే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ తెస్తాడు. ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అవ్వా తాత, ఒక నెల ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖు దాకా ఓపిక పట్టండి. మళ్ళీ మీ బిడ్డ రాష్ట్రంలో పింఛనుదారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రకాశం జిల్లా ప్రజాగళంలో పాల్గొన్న ఆయన జగన్ను మంచి చేయడం తెలియదు కానీ మాఫియాలు నడపడంలో దిట్ట అన్నారు. ఇసుక, మద్యం, గనుల మాఫియా డబ్బంతా జగన్కే వెళ్తుందన్నారు. ఉద్యోగులపై 1500 కేసులు పెట్టి వేధించిన సైకో ఈ ముఖ్యమంత్రి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 తండ్రి లేని బిడ్డనని చెప్పి ఓట్లు వేయించుకున్నాడని, 2019లో చిన్నాన్నను చంపేశారని సానుభూతి నాటకమాడి ఓట్లు కొట్టేశాడని అన్నారు. పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా. 2000 ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా? ఈ రోజు 2000 నుంచి ముక్కుతూ 3000 చేశాడు. నేను ఇప్పుడు చెప్పాను 3000 కాదు, నేను వస్తానే ఏప్రిల్ నుంచి 4000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పాను. ఆయన ఏమన్నాడు? 28కి 250 రూపాయలు వేస్తాడంట. ఎవరు పేదల పెన్నిదని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ పేదల పక్షం అని చెప్పి. ఏపీలో యువతను గంజాయి మత్తుకు బానిసలను చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
కైకలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ వైసీపీ తీరుపై మండిపడ్డారు. ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలని సూచించారు. వైసీపీ హయాంలో జనం సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు. ప్రజల సొమ్మును దోచుకోవడం వాళ్లకు పంచిపెట్టాలని హితవు పలికారు. ఆలోచించుకొని మీకు రోడ్లు వేయాల, ఫీజు రీఇంబర్స్మెంట్లు చేయాల, ఆక్వా రంగానికి కావాల్సిన సహాయం చేయాల. పాపం మత్స్యకారులకి ఏదైతే కష్టమో వాళ్ళకి ఏమాత్రం వలలు కానీ ఇలాంటివి కూడా సప్లై చేయాల. కానీ వైసీపీ భవనాల రంగులు మార్చడానికి మటుకు 1300 కోట్లు కేవలం తన సంపాదన పరంగా పెట్టుకున్నాడు. ఇసుకను దోచేశారు. మద్యపానం ఏం చెప్పాడు? మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మొత్తం మద్యాన్ని కూర్చోబెట్టి అమ్మేశాడు. సొంత షాప్లా పెట్టుకున్నాడు. పచ్చి అబద్ధాలు కోరు జగన్. ఏదైనా మాట్లాడితే భయపెడతాడు. స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే కొడుకు కావచ్చు, ఎమ్మెల్యే తండ్రి కావచ్చు. ఒకటి చెప్తా ఉన్నాను, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ వైసీపీ ఎమ్మెల్యే అయినా, ప్రజలకి ఇబ్బంది కలిగించే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, మీ అందరికీ నేను ఇక్కడి నుంచే బాహటంగా తెలియజేస్తున్నా, మీ అవినీతి కోటల్ని మేము బద్దలు కొడతాం, గుర్తుపెట్టుకోండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని. ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే పెత్తందారులకు మాత్రమే మేలు జరుగుతుందని తెలిపారు. అధికారం కోసం చంద్రబాబు అలవికాని హామీలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు తన హయాంలో చేసిందేమీ చెప్పుకోలేక చివరకు జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ తాను కూడా ఇస్తానంటున్నాడని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కేవలం పదవి కోసమే పిఠాపురం వస్తున్నారని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికారమే ఆకలి తీర్చుకోవాలనే తాపత్రయం మాత్రమే ఉందని మండిపడ్డారు. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కలిశారు. ఈ సందర్భంగా ముద్రగడ చంద్రబాబు పవన్లపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు మాటలను, హామీలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇక పవన్ హైదరాబాద్కే పరిమితమయ్యే వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు. ముఖానికి రంగులు వేసుకుని పవన్ వస్తున్నాడని విమర్శించారు. నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను. అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్ళి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు అప్పు చేస్తే తండ్రికి చెడ్డ. కానీ నా కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను అది తెలియలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి. తన కూతురు క్రాంతి వ్యాఖ్యలపై వైసీపీ నేత ముద్రగడ స్పందించారు. కొందరు వ్యక్తులు తన కూతురితో తిట్టించారని అన్నారు. ఇది చాలా బాధాకరమని చెప్పారు. కూతురుకు పెళ్లి అయిపోయిందని, ఇప్పుడు మెట్టినిల్లే ఆమె ప్రాపర్టీ అని తెలిపారు. రాజకీయం రాజకీయమే, కూతురు కూతురే అని స్పష్టం చేశారు. కానీ నా కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను, ఎవరు బెదిరించినా కూడా బెదిరిపోను. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను. అయ్యా నా కూతురు
మా ప్రాపర్టీ కాదు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ అప్రూవర్గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. సాక్షులను ప్రభావితం చేస్తున్నారనేందుకు తగిన ఆధారాలు చూపలేదని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ను రద్దు చేసేందుకు నిరాకరించింది. దస్తగిరి వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ మరో ఇద్దరు నిందితులపై ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్లకు బెయిల్ ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పిచ్చింది. ఈ మేరకు ఆయన ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయనకు 50,000 జరిమానాను విధించింది. కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వరరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. దండే విఠల్ ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో ఎన్నికయ్యారు. పాతిరెడ్డి రాజేశ్వరరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాజేశ్వరరెడ్డిని పోటీ నుంచి తప్పించడమే లక్ష్యంగా విఠల్ ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజేశ్వరరెడ్డి పోటీ నుంచి తప్పించుకుంటున్నట్లు ఫోర్జరీ సంతకాలతో రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు ఇచ్చారు. దీంతో రాజేశ్వరరెడ్డి నామినేషన్ ఉపసంహరణకు గురైంది. అయితే తాను నామినేషన్ను ఉపసంహరించుకునేది లేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని పాతిరెడ్డి రాజేశ్వరరెడ్డి అప్పుడే హైకోర్టును ఆశ్రయించారు. విఠల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోర్టును కోరారు. ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాలని కోరారు. ఆ తర్వాత ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కేసు నమోదైంది. పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఢిల్లీలో ఎన్నికల ప్రధాన అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల 1వ తేదీన పాత బస్తీ పర్యటన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ బ్రేక్ చేశారని చెప్పారు. అమిత్ షా ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్పై కమలం పువ్వు గుర్తు ఉందని, ఇద్దరు చిన్నారుల చేతిలో ఆప్ కీ బార్ 400 సీట్స్ అంటూ రాసి ఉందని, ఇది ఎలక్షన్స్ రూల్స్కి విరుద్ధమని చెప్పారు. ఎన్నికల నియమాలను బీజేపీ పట్టించుకోలేదని, చిన్నారులతో ప్రచారం చేయించారని కంప్లైంట్ చేశారు. హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవిలత మాట్లాడే సమయంలో కొంతమంది మైనర్ బాలికలను తన వద్దకు రమ్మంటూ అమిత్ షా సైగ చేయడంతో చిన్నారులు అమిత్ షా వద్దకు వెళ్లారని తెలిపారు. ఫిర్యాదుపై స్పందించిన ఈసీ జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసును పోలీసులు క్లోజ్ చేశారు. 2016లో హెచ్సిలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
2016 జనవరిలో 5 విద్యార్థులను వర్సిటీ సస్పెండ్ చేసింది. దళిత విద్యార్థులను వర్సిటీ ఉద్దేశపూర్వకంగా బహిష్కరించిందంటూ రోహిత్ తన సహచర మిత్రులతో కలిసి వర్సిటీలో వెలివాడ ఏర్పాటు చేసుకుని ఆందోళనకు దిగాడు. ఈ విషయంలో తమకు న్యాయం జరగలేదంటూ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. పార్టీ అగ్రనేత తన తల్లి సోనియా గాంధీ ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నుంచి ఈసారి రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట సోనియా, ప్రియాంక గాంధీ ఉన్నారు. మరోవైపు అమేథీ నుంచి కిషోర్ లాల్ శర్మ నామినేషన్ సమర్పించారు. ఈ 2 స్థానాలకు 5వ విడతలో భాగంగా మే 20న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేయడంపై ప్రధాని మోదీ స్పందించారు. బెంగాల్లో జరిగిన సభలో మాట్లాడిన మోదీ ఓడిపోతానన్న భయంతోనే రాహుల్ గాంధీ అమేథీ స్థానాన్ని విడిచి వెళ్లినట్లు ఆరోపించారు. రాహుల్ డరోమత్, భాగోమత్ అంటూ మోదీ సెటర్లు వేశారు. తల్లి కొడుకులిద్దరూ తమ స్థానాన్ని వదిలేసి పారిపోయినట్లు మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద నేత కూడా పోటీ చేయదని చెప్పానని, సోనియా భయంతో పారిపోయారని, రాజస్థాన్కు వెళ్లి రాజ్యసభకు పోటీ చేశారని మోదీ సెటర్లు వేశారు. कहा था इनकी सबसे बड़ी नेता चुनाव लड़ने की हिम्मत नहीं करेगी, वो डर के मारे भाग जाएगी और वो भाग करके राजस्थान गई और राजस्थान से राज्यसभा में आई और हुआ भी यही। मैंने पहले ही बता दिया था कि शाहजादे वायनाड में हारने वाले हैं और हार के डर से जैसे ही वायनाड में मतदान समाप्त होगा वो दूसरी सीट खोजने लग जाएंगे और अब दूसरी सीट पर भी उनके सारे चेले चपाटे कह रहे थे हमें। జార్ఖండ్ హైకోర్టులో మాజీ సీఎం హేమంత్ సోరెన్కు ఎదురు దెబ్బ తగిలింది. హేమంత్ సోరెన్ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ నవనీత్ కుమార్ డివిజన్ బెంచ్ విచారణ పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 28న తీర్పును రిజర్వ్ చేసింది. హేమంత్ సోరెన్ తరపున దాఖలు చేసిన పిటిషన్లో ఈడీ మాట్లాడుతున్న భూమి తన పేరుపై ఎప్పుడూ లేదని తెలిపింది. తీర్పు ఇవ్వడంలో జాప్యం కారణంగా హేమంత్ సోరెన్ తరపు సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ మే 6న విచారణకు రానుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 732 పాయింట్ల నష్టంతో 73,878కి పడిపోగా, నిఫ్టీ 191 పాయింట్లు ఉండగా 22,456కి పడిపోయింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.